నిరుద్యోగులనైతే ఏ మీడియా పట్టించుకోవట్లేదని నిన్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరూ ఏకమై ధర్నాకు దిగడం జరిగింది. అదే పరంగా విషాదం ఒకవైపు ఆ ధర్నాలు చేస్తూ ఉంటే నిరుద్యోగులు మాకు జాబులు ఎందుకు వస్తలేవని అధికారులను అడిగితే అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను పంపించి మరి నిరుద్యోగులను అక్కడ కొట్టించి తరిమించేలా చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే మరి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట పరంగా చూసుకుంటే మాత్రము ఆయన జాడపత్ర లేకుండా పోయాడు. V6 ఈనాడు ఆంధ్రజ్యోతి అమ్ముడు పోయినాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాపై నిరుద్యోగుల ఆగ్రహం. 7 రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్నా చూపించడం లేదు, చనిపోయినా చూపించరా అని మండిపాటు. కుమారి ఆంటీ కోసము అందరూ వెళ్ళారు, నిరుద్యోగులను ఎందుకు చూపించరు? మీడియా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కారు కోసమేనా? సర్కారు మీడియా దుమ్ము దులిపిన నిరుద్యోగులు వద్దురా నాయన రేవంత్ తొత్తు మీడియా అంటూ నినాదాలు, తమ వార్తలు కవర్ చేయాలంటూ చేతులెత్తి మొక్కిన నిరుద్యోగులు. గాంధీ హాస్పిటల్ దగ్గర ఈ ఘటన. ఇక మీడియా మొత్తం పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి కొనుక్కున్నాడంటే ఎవరైనా వింటరా? ప్రజలు ఎంత చెప్పినా కూడా మీరు కూడా అమ్ముడుపోయిన మీడియా అంటున్నారు. మనం ప్రజల పక్షాన ఉండి కొట్లాడుతున్నాం, మరి రేవంత్ రెడ్డి పక్షాన ఉండి కొట్లాడే మీడియాలు ఇవ్వండి. V6 ఈనాడు ఆంధ్రజ్యోతి ABN HM TV NTV ఇవన్నీ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి అయితే అమ్ముడు పోయినాయి. మరి మీరే చూడండి, వాళ్ళ పేపర్లో కానీ లేకుంటే వాళ్ళ టీవీలో కానీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కానీ ఇన్స్టాగ్రామ్ ఐడీలో కానీ దేంట్లో చూసినా కూడా ఈ నిరుద్యోగుల గొంతు ఎక్కడైనా వినబడుతుందా? ఒక్కసారి చూడడానికి అయితే ప్రయత్నం చేయండి మిత్రులారా. పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గురించే భజన కొట్టడం తప్ప ప్రజల కష్టాల గురించి ఒక్క రాత రాయడం లేదు, ఒక వీడియో ఎక్కియడం లేదు, లైవ్ స్ట్రీమ్లో కూడా వాళ్ళ గురించి మాట్లాడే ప్రయత్నాలు మాత్రం చేస్తలేరు. అదేవిధంగా తీన్మార్ మల్లిగారు కూడా ఆ దిక్కే ఆ భజన బ్యాచ్కే వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. గాంధీలో కాంగ్రెస్ రౌడీయిజం, నిరుద్యోగులపై NSUI నాయకులు కార్యకర్తల దాడి, రౌడీల బౌన్సర్లతో దాడి చేయించారన్న నిరుద్యోగులు, యువకుల గొంతు పిసుకుతూ పిడుగుద్దులు చూస్తూ ఉండిపోయిన పోలీసులు, మోతీలాల్ను విమర్శించేందుకు వచ్చిన బల్మూరి మనోవత్ రావు, రాత్రి 10 గంటల తర్వాత గాంధీకి కాంగ్రెస్ నేతలను అడ్డుకొని నిలదీసిన నిరుద్యోగులు, గాంధీ హాస్పిటల్ దగ్గర మోతీలాల్ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే మరి అక్కడే నిరుద్యోగులు ఉండి ప్రశ్నిస్తూ ఉంటే ఏ మీడియా కూడా ప్రశ్నించడం లేదని వీళ్ళు ఆగ్రహంతో వ్యక్తం చేసుకున్నప్పటికీ రౌడీ కాంగ్రెస్ గూండాలు వచ్చి పిడుగుద్దులు గుద్దిలట. దారుణాలు జరుగుతున్నా కూడా పోలీసులు ఏం తేలినట్టుగా మొహాలు అడిదిప్పుకొని లాఠీలు పట్టుకొని కూర్చున్నారట. మరి గిది వ్యవస్థ, ఇది మన తెలంగాణలో. రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరూ తిరగబడితే ఏ పోలీసుడు ఉంటాడు, ఏ రాజకీయ నాయకుడు ఉంటాడు, అసలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు ఉంటాడా అసలు? కాబట్టి మిత్రులారా, మీకు ఒకటే అర్థం కావాలి, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అని గొప్ప గొప్ప కళాకారులు ముందటి నుంచి మనకు చెప్తూనే ఉన్నారు. అయినా కూడా మనకు కావాల్సింది మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని మనం ఏకధాటిగా వెళ్ళి కొట్లాడుతీమి. ఒకటే చెప్పిన, ప్రభుత్వాలు మారే కొద్దీ ఆడ వచ్చేది నౌకర్లు కాదు, ప్రభుత్వాలు మారే కొద్దీ పెరిగేది అప్పులు, ప్రభుత్వాలు మారే కొద్దీ మార్చేది పేర్లు, లోగోలు, గియ్యే. ప్రజల బ్రతుకులే మారాయి. ఉన్న ప్రభుత్వాలను నిలదీసి అడగడం నేర్చుకోవాలి, కానీ ఈ ప్రభుత్వాన్ని కూలదొక్కాలని రాజకీయంలో అధికారం వచ్చినప్పుడు ఎన్ని పవర్స్ అయినా యూజ్ చేసి ప్రజలను తొక్కి బట్టి నారదీసి పీకుతారు. మనం ఏమనుకుంటాం, 5 సంవత్సరాల తర్వాత అతన్ని ఎట్లాగైనా మారుస్తామని. ఏం మారుస్తామండి? 5 సంవత్సరాల దాకా అని బలంతో పవర్ తోటి ముందుకు పోయి 5 సంవత్సరాలు ప్రజల నిర్ణయంతో ఓడిపోతారు కావచ్చు. మరి అదే ఏజ్ క్వాలిఫికేషన్ ఉంటుంది అభ్యర్థికి, ఉండదు. మరి గిది సంగతి. దయచేసి విద్యార్థులందరూ అర్థం చేసుకోవాలి.